ఉండి అంటే మన లెగసీని ఒకసారి మళ్ళీ గుర్తుకు తెచ్చుకొని మనకు జన్మనిచ్చిన పెద్దల్ని మన వారసత్వాన్ని గుర్తు చేసుకునే రోజు ఇది. అలాంటి రోజు మనందరం కూడా పెద్ద ఎత్తున చేసుకుంటున్నాం. ఈ సందర్భంగా దేశ విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారందరికీ ఎక్కడున్న జన్మభూమి కోసం తిరిగి ఇక్కడికి వచ్చి పండుగ చేసుకుంటున్నటువంటి తెలుగు వారందరికీ మొన్న నేను చూశాను, ఎప్పుడూ లేనంత రష్ ఉంది. మళ్ళీ పల్లెలకు పండుగ కళ వచ్చింది. 5 సంవత్సరాలుగా మీరు చూస్తే రావాలంటే ఫ్రీగా పండుగ చేసుకోవాలంటే కూడా సమస్య. అక్కడి నుంచి ఈరోజు అందరూ ఫ్రీగా పండుగ చేసుకుని ఆనందంగా కుటుంబ సమేతంగా హ్యాపీగా గడిపే పరిస్థితికి వచ్చారు. మనకు వారసత్వంగా కొన్ని మంచి సాంప్రదాయాలు వచ్చాయి. ఆ వారసత్వాన్ని కాపాడుకునే బాధ్యత మన మీద ఉంటుంది. ఈ పండుగ 3 రోజులు చేస్తాం. భోగితో ప్రారంభిస్తాం. అక్కడి నుంచి 2వ రోజు మనం చూస్తే సంక్రాంతి, పప్పన్నం ఇవన్నీ చేస్తాం. అంటే ఈ సమయంలో పంటలు పుష్కలంగా వస్తాయి. ఆ పంటలు వచ్చినప్పుడు రైతు ఆనందంగా ఉంటాడు. పొలం మీద ఆధారపడ్డ రైతు కూలీ కూడా ఆనందంగా ఉంటాడు. రైతులు, రైతు కూలీలు, గ్రామస్తులందరూ కూడా వ్యవసాయం పైన ఆధారపడిన ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉండే పరిస్థితి. అందుకే ఈ పండుగ మనం జరుపుకుంటూ ఉంటాం. ఇంకొక పక్కన 3వ రోజు నేచర్ని, ముందు పశువుల్ని గౌరవించడం. అందుకే పశువుల పండుగ. పశువులన్నిటికీ పూజలు చేస్తాం. పూజలు చేసి తద్వారా పశువుల్ని ఆరాధించడమే కాకుండా పశువులతో ఒకప్పుడు మీరు చూస్తే, నేను చిన్నప్పుడు చూసేవాడిని ఈ ఏరియాలో, పశువుల పండుగ, పలకల పండుగ. పలకలు కడితే పబ్లిక్ ఆ పలకలు లాక్కోవడానికి చాలా పోరాటాలు, ఓసారి అవి తొక్కుతా ఉంటాయి. ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది. రంగంపేటలో కొన్ని గ్రామాల్లోనూ ఉంది. తమిళనాడులో అయితే జల్లికట్టు చాలా ఎఫెక్టివ్గా జరుగుతూ ఉంది. 3వ రోజు మీరు చూస్తే కనుమ పండుగ. దేవుణ్ణి, నేచర్ని ఆరాధించడం మన సాంప్రదాయం. అందుకే ఆ రోజు కూడా 4 రోజులు మనం పండుగ చేసుకుంటాం. ఈరోజు మనం అలాంటి